హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మురళి జోన్ ఛానల్ ద్వారా మనం చూస్తుంది కనకదుర్గ ఫ్లైఓవర్ ఓపెనింగ్ సెరమనీ. ఓపెనింగ్ సంబంధించిన వేడుకలు ఇప్పుడు చూస్తున్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 11ంటికి టైం ఫిక్స్ చేశారు మా కనకదుర్గ ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేయడానికి. కానీ వర్షం ఎక్కువ ఉండడం వల్ల అప్పటి వరకు బాగానే ఉంది. కాకపోతే కరెక్ట్గా 11 ఆ టైంలో వర్షం పడడం వల్ల 1 గంట అటు ఇటుగా అయిపోయింది. మన నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా అక్కడ ఢిల్లీలో నుండి ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే మన రోడ్లు భవనాల శాఖ మంత్రి వారు శంకర్ నారాయణ గారి చేతుల మీదుగా మన కనకదుర్గ ఫ్లైఓవర్ ఓపెనింగ్ జరిగింది ఈరోజు. దానికి సంబంధించిన వీడియో చూద్దాం. ఇది ఓపెనింగ్ సంబంధించిన వేడుకలు. చాలా వర్షం ఉందండి, లేకుంటే కరెక్ట్ మనం చూస్తున్నాం. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మన రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం శంకర్ నారాయణ గారు, అలాగే పక్కన మనం చూస్తున్నాం ఇంకా కార్పొరేటర్లు మా దేవినేని అవినాష్ గారు, అలాగే బొప్పన బావకుమార్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఛానల్స్ వాళ్ళైతే హడావుడి చాలా ఎక్కువగా ఉంది. వర్షం తక్కువగా ఉండుంటే ఇంకా బాగుండేది. ఇంకా ఇప్పుడు దాకా వర్షం బాగా ఎక్కువగా పడింది. చూస్తున్నాగా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం శంకర్ నారాయణ గారు. ఓపెనింగ్ అయిపోయింది. వాళ్ళు నడుచుకుంటూ ఫ్లైఓవర్ పైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. తర్వాత కార్లో స్ట్రైట్గా వెళ్ళిపోతారు. అలాగే ఇదే రోజు మన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఓపెనింగ్ అయిపోయింది అసలుగా. మొన్నటి వరకు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి అనధికారికంగా మార్నింగ్ టైంలో వదిలేవారు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్. అధికారికంగా ఈరోజు కనకదుర్గ ఫ్లైఓవర్తో పాటు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఓపెనింగ్ జరిగిపోయింది ఈరోజు. ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ ఇప్పటికి 3 సార్లు పరీక్షించారంటండి. మన ట్రయల్ రన్ వెయిట్ ఎంతవరకు ఆపుతుంది అనేది టెస్ట్ ఉంటుంది కదా, అది 3 times 3 సార్లు పరీక్షించారంట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళి జోన్ ఛానల్. ఇలాంటి తప్పకుండా విజయవాడ, అలాగే విజయవాడ చుట్టుపక్కల ఏపీలో జరిగే కన్స్ట్రక్షన్స్ చాలా నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ ఇస్తుంటాను. ఓపెనింగ్ అయిపోయిందండి. పైకి వెళ్ళడానికి మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వాళ్ళ కార్లతో సిద్ధంగా ఉన్నారు. ఇదే రోజు కనకదుర్గ ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్, అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, 2 ఫ్లైఓవర్స్ ఇదే రోజు ఓపెనింగ్ అయిపోయాయి. నితిన్ గడ్కరీ గారు అక్కడ ఢిల్లీలో నుండి చేశారు ఓపెనింగ్. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు రాలేదు, కానీ మన మంత్రులు వీళ్ళందరూ వచ్చారు. మనకు ఎదురుగా కనిపిస్తున్నారు మన బొప్పన బావకుమార్ గారు, దేవినేని అవినాష్ గారు, వీళ్ళందరూ. వర్షం లేకుంటే ఇంకా సందడిగా ఉండేదండి. ఎన్నో సంవత్సరాలు విజయవాడకి మంచి దారి కావాలి, మంచి ఒక రహదారి విజయవాడలోకి ఫాస్ట్గా రావడానికి ఒక మంచి రూట్ కావాలని విజయవాడ ప్రజలు కోరుకున్నారు. అలాగే ఆ కోరిక ఫలించి కనకదుర్గ ఫ్లైఓవర్ రూపంలో ఒక మంచి వే ఒకటి వచ్చింది హైదరాబాద్ నుండి విజయవాడకి ఫాస్ట్గా రావడానికి. ఎందుకంటే ఆ సొరంగంలోంచి వెళ్ళాలి, లేకుంటే ఆ చిట్టినగర్ చుట్టూ తిరిగి వెళ్ళాలి ఆ ట్రాఫిక్లోంచి కొట్టుకుంటూ. అది కాకుండా
ఇదైతే జస్ట్ మన భవానీపురం ఫ్లైఓవర్ ఎక్కితే 2 నిమిషాల్లో బస్ స్టాండ్ దగ్గర ఉంటాం. సింగిల్ ఫిల్లర్ మీద 6 లేన్ కారిడార్. ఇది కనకదుర్గ ఫ్లైఓవర్ ఒకే ఒక ఫిల్లర్ మీద ఉంటుందండి, పక్షి రెక్కల్లాగా. 6 లేన్ ఫ్లైఓవర్. వెళ్ళిపోయారు శంకర్ నారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫస్ట్ ముందున్న కారులో వెళ్ళిపోయారు. నెక్స్ట్ 1 by 1 తర్వాత సామాన్య ప్రజల్ని కూడా ఇంకా వదిలేసినట్టే. ట్రాఫిక్ ఎందుకంటే ఇప్పుడు దసరా వస్తుంది, దసరా సీజన్లో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మొత్తం విజయవాడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ పోలీసులు కూడా అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నారు. దాదాపుగా కంప్లీట్ అయిపోయిందండి. సామాన్య ప్రజలను కూడా వదిలేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు విజయవాడకు సంబంధించిన ట్రాఫిక్ కష్టాలు 99% తీరిపోయినట్టు. ఎందుకంటే 6 లేన్ ఫ్లైఓవర్ అవడం వల్ల అటువైపు సొరంగం వైపు నుండి కానీ అలాగే చిట్టినగర్ వైపు నుండి కానీ అంత దూరం తిరిగేయాలంటే 1.5 hours 2 hours పడుతుంది. లారీలైనా బస్సులైనా ఏదైనా కూడా ఇప్పుడు అన్నీ దీని మించి వదిలేస్తున్నారు. చూసారా, ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి. అలాగే నేను చూశాను టిప్పర్లు అవి కూడా అన్నీ వదిలేశారనమాట. గొల్లపూడి నుండి అటు చిట్టినగర్ వైపు కాకుండా ఇటు గుంటూరు కానీ లేకుంటే ఇటు కనెక్ట్ అవ్వాలి వారధి వైపు వెళ్ళాలనుకున్నవన్నీ కూడా అటు చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం ఇప్పుడు ఉండదు. మొత్తం వదిలేశారు. మనం ఇప్పుడు కరెక్ట్గా ఆ టర్నింగ్ దగ్గర ఉన్నాం. కుమ్మరిపాలెం సెంటర్ టర్నింగ్ ఉంది కదా, టర్నింగ్ దగ్గర ఉన్నాం. అటువైపు అమ్మవారి గుడి వైపు టర్న్ అవుతుంది రైట్ సైడు, ఆ టర్నింగ్ దగ్గర ఉన్నాం. అందరూ విపరీతంగా వచ్చేస్తున్నారు. ట్రాఫిక్ వదిలేరు కదా, చాలా మంది మధ్య మధ్యలో ఆగి సెల్ఫీలు దిగుతున్నారు. అలాగే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు వరకైతే. కానీ ఆ టర్నింగ్లో మాత్రం అక్కడ నది దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కనకదుర్గ ఫ్లైఓవర్ పైనుండి వెహికల్స్ మనం చూస్తున్నాం కుమ్మరిపాలెం సెంటర్లో. నేను బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా తీసేవాడిని, 2 ఒకేసారి అనేసరికి ఇంకా అది తీయలేకపోయాను. కాకపోతే నేను అది మళ్ళీ ఒక వీడియో చూపిస్తాను. దాదాపు 2 ఓపెనింగ్ పైనుంచి అయిపోయిన తర్వాత కూడా వెహికల్స్ నడిచేటప్పుడు చూపించాను. అయినా మళ్ళీ ఒకసారి తప్పకుండా అధికారికంగా ఓపెన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక వీడియో తప్పకుండా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఫస్ట్ ఫేజ్ కూడా నేను చూపిస్తాను. సెకండ్ ఫేజ్ కూడా చాలా చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతుంది. దానికి సంబంధించిన వర్క్స్ కూడా ఎవ్రీ వారానికి ప్రతి వారం ఒక అప్డేట్ ఇస్తాను. ఇది అమ్మవారి గోపురం దగ్గరలోని దృశ్యాలు చూసారా, అందరూ మధ్యలో ఆగి సెల్ఫీలు దిగుతున్నారు. ఎందుకంటే ఇంతకాలం ఈ పైకి రావడానికి అసలు అవకాశం ఉండేది కాదు. ఇది దసరా వేడుకల కోసం చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. కింద నుండి అయితే ఇంకా చాలా కనిపిస్తుంది. తప్పకుండా కింద నుండి కూడా ఒక వీడియో తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తాను దసరా వేడుకల గురించి. ఈ మధ్యకాలంలో భక్తులు ఇప్పుడే కొంచెం కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దసరా టైం దగ్గరికి వస్తుంది కాబట్టి కింద నుండి అన్ని లైన్స్ అవన్నీ కూడా వేస్తున్నారు భక్తుల కోసం, దర్శనానికి రావడం కోసం.
ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది కాబట్టి దసరాకు వచ్చే వాళ్ళు ఇబ్బందుల నుండి చాలా వరకు తీరిపోతాయి అనుకోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ ఇటువైపు వెహికల్స్ రాకుంటే ఎక్కడో దిగి రావాలి, లేకుంటే వదిలితే ట్రాఫిక్ కష్టాలు. ఇటువైపు పైనుండి వెహికల్ ద్వారా మనం రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుంది ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అవ్వడం వలన. చూసారా, కరెక్ట్గా ఇది బ్యారేజ్ దగ్గరలో ఏరియా. ఇక్కడ అందరూ సెల్ఫీలు బాగా దిగుతున్నారు, ఫోటోలు. బ్యారేజ్ వైపు వాటర్ ఫుల్గా వస్తుంది. ఆ వాటర్ని చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే అవుతుంది ట్రాఫిక్ వదిలి ఫ్లైఓవర్ పైకి. కరెక్ట్ బ్యారేజ్ సెంటర్లో ఉన్నాం మనం. ఎన్నో సంవత్సరాల నుండి ఇది ఎందుకనో కొన్ని కారణాల వల్ల పెండింగ్ పడుతూ వచ్చింది. ఏదేమైనా కానీ ఈ ఫ్లైఓవర్ కట్టాలి అనుకోవడం, అలాగే తొందరగా కంప్లీట్ చేయడం విజయవాడ వాసులకి, విజయవాడ వచ్చే వాళ్ళకి చాలా అదృష్టం అని అనుకోవచ్చు. చాలా ఫాస్ట్ జర్నీ జరుగుతుంది, తొందరగా రావడానికైనా తొందరగా వెళ్ళడానికైనా హైదరాబాద్ రూట్లో. అంటే చూసారుగా, అన్నీ మొత్తం లారీలు, టిప్పర్లు, అన్ని వెహికల్స్ వదిలేశారు. లేకుంటే ఈ వెహికల్స్ అన్నీ కూడా చిట్టినగర్ నుండి తిరిగి రావాలి. 2 గంటలు 2.5 గంటలు. అసలు ఇప్పుడు వర్షం వల్ల ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యేది, రోడ్లు అవి సరిగా లేక. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్నాం. రాజీవ్ గాంధీ పార్క్ దగ్గరలోకి వచ్చాం మనం. ఇది మనం రాజీవ్ గాంధీ పార్క్ పక్కన కింద వైపు రోడ్డు. అది ఎదురుగా కనిపిస్తుంది రాజీవ్ గాంధీ పార్క్ రోడ్ గోడ. ఆ ఫ్లైఓవర్ పక్కన రాజీవ్ గాంధీ పార్క్ పక్కన ఉన్నటువంటి రోడ్డు మనం చూస్తున్నాం. ఎండ్ అయిపోయిందండి దగ్గర మనం భవానీపురంలో స్టార్ట్ అయ్యాం. రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర ఎండ్ అయింది. యాక్చువల్గా ఫ్లైఓవర్ ఓపెనింగ్ అనేది ఫస్ట్ రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలనుకున్నారు, కానీ ఎందుకనో మరి తెలియదు, కానీ సడన్గా అటువైపు పెట్టేశారు. మనం కరెక్ట్గా రాజీవ్ గాంధీ పార్క్ ఆపోజిట్లో ఉన్నాం, బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం. ఫ్లైఓవర్ కిందకు వచ్చేసాం. నది మాత్రం చాలా ఎక్కువగా వస్తుందండి. వాటర్ మాత్రం హై లెవెల్లో ఉంది. చూసారా, పైనుంచి టిప్పర్లు కూడా వదిలారు. టిప్పర్లు, హెవీ వెహికల్స్, హైటెక్లు అన్నీ టోటల్గా అన్ని వెహికల్స్ వదిలారు. అటు భవానీపురం వైపు నుండి ఇంకా అటు ఎవరు వెళ్ళడానికి అవకాశమే ఉండదు. అంటే ఏలూరు అటువైపు వెళ్ళాలనుకుంటే తప్ప ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళరు అనుకుంటున్నాను. చూసారా, కృష్ణా నది చాలా ఫుల్గా వస్తుందండి. కొంచెం తగ్గింది, నిన్నటి మీద కొంచెం తగ్గింది వాటర్. ఇది ప్రకాశం బ్యారేజ్, కృష్ణా నది. మొన్నటి వరకు ఓపెనింగ్ అవనంత వరకు ఆ ఏరియా పార్కింగ్ లాగా ఉండేది, ఇప్పుడు చాలా రద్దీగా ఉంది. ఇటువైపు మన బ్యారేజ్, మన నది వైపు కూడా, ఈ ఘాట్ వైపు కూడా ఒక వాల్ లాగా కట్టారు. అంతకుముందు ఏముండేది కాదు. చూసారా, గోడ లాగా కట్టారు, దానికి ఐరన్ ఫెన్సింగ్ వేశారు.
ట్రాక్స్ లాగా. సాయంత్రం టైంలో ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుందండి. ఆ ఫ్లడ్ లైట్స్ లైటింగ్స్ ఉంటుంది. ఈ వాటర్ వచ్చేటప్పుడు మాత్రం చాలామంది విజయవాడ లోకల్ వాళ్ళు మాత్రం వచ్చి ఈ ఘాట్లో సరదాగా ఫ్యామిలీలతో వచ్చి కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు సరదాగా. కిందకి దిగనివ్వరు, పై మెట్ల వరకే కూర్చోవచ్చు, ఎందుకంటే సెక్యూరిటీ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళీ జోన్ ఛానల్. అలాగే మన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయింది. అది ప్రతి వారం ఎవ్రీ వీక్ ఒక వీడియో ఇస్తుంటాను. చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఘాటు వైపు ఉన్న రోడ్డు, పక్కన వాల్ కట్టారు సెక్యూరిటీ కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.